కనిపించని గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశ మండలిలో ఇందాక వాక్యంలో చదువుకున్నట్టుగా ఏవైతే ఆకాశ మండలాల్లో నివసిస్తున్నటువంటి నక్షత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి కోసం ఉన్నాయి? దేవుడు ఎవరి కోసం తయారు చేసేది? నా కోసం. కరెక్టే మీరన్నది. హల్లెలూయా. నా కోసం తయారు చేసేది, మానవుని కోసం, మనుషుల కోసం తయారు చేసేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆవగింజ అనేటువంటి భూమి లోపల నువ్వు కూర్చొని ఉన్నావంటే దేవుని దృష్టికి అసలు నువ్వు అగుపడతామా? కనిపిస్తామా? అంత గొప్పలమా? అగుపడతామా అమ్మ? ఆవగింజ లోపల ఎంతటితో సమానము? మనము దుమ్ము ధూళితో కూడా పోల్చుకోలేము దేవునితో. దుమ్ము ధూళి కూడా కాదు నువ్వు నేను, అవునా కదా? అది నీ సామర్థ్యము, అది నీ బతుకు, అది నీ జీవితము. నా బతుకు నీదంటే నీదే కాదు, అది మన బతుకు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఏ పాటి వాడవు, నేను ఏ పాటి వాడను. ఈ సృష్టి మొత్తంలో ఆ సృష్టికర్త అయిన మైటీ గాడ్ కూడా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు నేను ఎంత ఏ పాటి వాళ్ళం ఉందా? హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కెపాసిటీ నా కెపాసిటీ ఏందో అర్థమవుతుందా ఇక్కడ? కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఈ వాక్యం బట్టి అని అంటే, ప్రియమైన వారలారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే ఇదంతా కూడా, ఈ సృష్టి మొత్తము కూడా, ఈ ప్రపంచము మొత్తము కూడా నీకు రూపురేఖలు, అందచందాలు, జ్ఞానము, కుటుంబము, ఈ కుటుంబము, భార్యాభర్తలు, పిల్లలు, బరువు బాధ్యతలు, ఇవన్నీ కూడా నీకోసం దేవుడు దేవుడు నీకోసం ఎందుకోసం ఇచ్చి ఉన్నాడు అనేది నీకు అర్థం కావాలా? హల్లెలూయా. ఇదంతా చేసింది కూడా నీకోసం. హల్లెలూయా. కానీ ఆ జీవనములో, ఆ బ్రతుకులో నువ్వు నేను ఉన్నావా లేదా అనేది ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. Why God has chosen me? क्यों प्रभु जी मेरे को चुने सो है? समझ में आ रहा? क्यों मेरे को प्रभु जी इतना बड़ा विश्व ब्रह्मांड